హాయ్ శిరీష కలెక్షన్. ఇవాళ మళ్ళీ పేటలో కూరగాయలండి. ఏమో మొక్కకాయ చిన్న కింద మొక్క కాసే చుక్కురండి. ఇది మొక్క చుక్కురు అంటారు కదా, ఆ చుక్కుడు. ఇదేమో పాదు చుక్కుడి, దసరా చుక్కుడి. నాలుగేమో ఇట్ల పేరు నోట్లో అంటుంది. అయ్యో తెలియకరని అనుకుంటారు, అయ్యో తెలుసు. ఆ 4 కాయలు దొరికినాయండి. ఇగోండి, బొబ్బరికాయలు, గోడు చుక్కురండి. ఇది గోడు చుక్కుడి, ఆయం బొబ్బరికాయలు చూసారా, కేడు దోసకాయలు. ఏమో కేడు దోసకాయలండి. అదిగో బీరకాయలు. ఇవాళ కోసిన పంట ఇది. మర్చిపోతున్నానండి. పాదుగా చూద్దాం కోసి అనుకున్నాను. ఒకదాన్నే కదా ఇంకా, కాబట్టి నేను పాదు నుండిగా కొయ్యలేకపోతున్నానండి. కెమెరా పట్టుకొని కోసేకే వీడియోలో పెడుతున్నానండి. ఇదండి ఇవాళ. కాకపోతే ఒక విషయం అండి, ఇంట్లో మనుషులు కూడా నమ్మకండి. ఇంట్లో మనుషులు కూడా మోసం చేస్తున్నారండి. ఇంట్లో మనుషులు ఎందుకు మోసం చేస్తారని అనుకోకండి. ఈ నయ్యమండి నాకు మొక్కలతో మాట్లాడుతాం, పని చేసుకుంటాం, మిషన్ కుట్టుకుంటాం, బట్టలు అమ్ముతాం. నాకు ఇంతకన్నా స్వర్గం అయితే ఇంకేం కనిపిస్తలేదు. మరి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక్కటేనండి, ఇంట్లో మనుషులను ఎవరిని నమ్మకండి. కొందరు మంచులు ఉంటే కొంచెం చెడ్డలు ఉంటారు. అందరినీ అనక్కర్లేరు, అందరినీ చేయక్కర్లేరు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కొంచెం బుక్ చేసుకోండి, పక్కన గంట కూడా కొట్టండి. ఏంటి కామెడీ చేసేవాళ్ళకి కదండి, మాలాంటి కష్టపడే వాళ్ళు కూడా కొంచెం చెప్పండి, కొంచెం చూడండి. కొంచెం మరి మా పిల్లల కోసం మేము కష్టపడుతున్నాము. 70,000 సరుకు పోగొట్టుకున్నాము. ఎవరో ఒకరు అయినోళ్ళే చేశారు మాకు ఆ పని. మళ్ళీ నిందలోనూ మా వస్తువు పోయింది కాకున్నాను, నిందలో మాకు తిట్లునండి. అదే అండి సంగతే. మరొకసారి చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, ఆ లైక్ కొట్టండి, గంట కొట్టండి, బట్టలు బుక్ చేసుకోండి. బాయ్ అండి.